నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ఏటా గంపడాసతో పసుపు పండిస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. నిజామాబాద్ మార్కెట్ యార్డులో సిండికేట్గా మారిన వ్యాపారులు పసుపు రైతులను మోసం చేస్తున్నారు. నాణ్యత పేరుతో ధరలో కోత పెడుతున్నారు. వ్యాపారులు చెప్పిన ధరకే పసుపు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు సుగంధ ద్రవ్యాల ధరలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించింది. క్వింటాల్ పసుపుకు 20,000 పలుకుతుందని ఒకవైపు పాలకులు చెబుతున్నా సీజన్ ప్రారంభంలో రైతులకు ఆశించినంత అనుకూలత లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పసుపు రైతులకు కన్నీళ్లు తప్పడం లేదు. ఎందుకంటే గత సంవత్సరంలో పసుపు విరివిగా పండింది. ఆ పంటని కూడా మార్కెట్లోకి తీసుకొస్తే ధర లేకుండా, ఇప్పుడు చూసుకుంటే పసుపు తక్కువగా పండుద్ది, ఇప్పుడైతే ధర ఎక్కువగా ఉంటుంది. ఏం చేసినా కూడా పసుపు రైతులకు ఏ విధంగా అయినా కష్టాలు తప్పడం లేదన్న విషయం అయితే తెలుస్తూ ఉంది. ఎందుకంటే నిజామాబాద్లో పసుపు విరివిగా పండిస్తారు. వేల సంఖ్యలో వేల ఎకరాలలో కూడా పసుపు అయితే పండుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఈసారి పండించిన పంటలకైతే ధర ఉన్నప్పటికీ కూడా కాలం కలిసి రాక పంటల్ని కూడా తక్కువగా చేసిన పరిస్థితి ఉంది. రైతులకు ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే గత సంవత్సరంలో అయితే పసుపు విరిగా పండించారు. వేల ఎకరాల్లో పంట పండించినప్పటికీ అప్పుడు ధర లేకపోవడంతో రైతులైతే తక్కువ ధరకు అమ్మేసినట్టు పరిస్థితి. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఏదైతే వ్యాపారులు ఉన్నారో వ్యాపారులు సిండికేట్గా మారి గతంలో వేల క్వింటాళ్ళు కూడా కొనుక్కొని అవి స్టోర్ రూమ్లో పెట్టి ఇప్పుడైతే కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ మార్కెట్లో అయితే పసుపుకు చాలా డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూర్, బాల్కొండ సంబంధించిన రైతులు సైతం కూడా మార్కెట్లోకి వచ్చి పసుపుని అమ్ముకునేందుకైతే వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వ్యవస్థ ఏదైతే ఉందో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా కంప్లీట్గా రైతులనైతే ఏదైతే మార్కెట్లో కొనుక్కునే ఏదైతే పసుపు ఉంటుందో ఇవన్నీ కూడా సిండికేట్గా మారి ఒక షాపు ఏదైతే ఒక ధర నిర్ణయిస్తారో ఈ ధర కూడా ప్రతి ఒక్క షాపు కూడా అదే ధరని నిర్ణయించే విధంగా అయితే ఒక ముందస్తుగానే ఇలాంటి వ్యవస్థ అయితే ఇక్కడ ఉంది. రైతులు చాలామంది కూడా నష్టాలు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు పంట పండించినప్పటికీ కూడా ఎంతో కష్టపడి పండించినటువంటి పంటకి కూడా అనేక రకాలుగా ఏదైతే దానికి సంబంధించినటువంటి వ్యాధులు రావడం కానీ తర్వాత దాన్ని అంతా తీసుకొచ్చి మార్కెట్ తీసుకొచ్చే వ్యవస్థ కావచ్చు, దాన్ని శుద్ధి చేసే విధానంలో కూడా చాలా కూడా అవస్థలు పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా కంపేర్ చేస్తే లాభాలు కూడా తక్కువగా వస్తున్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఈ సంవత్సరంలో అయితే ధర ఎలా ఉంది, పంట ఎలా దిగుబడి వచ్చింది, ఎలా వాళ్ళకు ఎంత మేరకు లాభం రాబోతుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవడానికి మనతో పాటు మార్కెట్ యార్డుకు పసుపు తీసుకొచ్చిన రైతులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి అన్న, మీకు పసుపు ముఖ్యంగా కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ధర అయితే అధికంగా డబుల్ రేట్గా కూడా కనిపిస్తూ ఉంది. అయితే అప్పుడు ఎలా ఉండే పరిస్థితులు ఇప్పుడు ఎలా ఉన్నాయి? ధర పోయిన సంవత్సరంతో చూసుకుంటే ఈ సంవత్సరం కొద్దిగా నయం అనిపిస్తుంది, కానీ పంట దిగుబడి లేదు. ఎందుకంటే మేము దీన్ని 9 నెలలు కాపాడుతాం కాబట్టి దాని మీద చూసుకుంటే ఈసారికి పోయిన సంవత్సరం ఈ మార్కెట్ యార్డ్లో ఈ టైంలో పసుపు ఇక్కడ పట్టకపోతుండే. ఈ సంవత్సరం మీరు కూడా చూస్తారు ఖాళీ ఉంది మొత్తం, కాబట్టి దిగుబడి లేదు. మొత్తం కుళ్ళు వచ్చింది, దిగుబడి లేదు. మేము ఒక 9 సంవత్సరానికి దీనికి 1,30,40,000 పెట్టుబడి పెడతాం. లేబర్ ప్రాబ్లం అవుతుంది, ప్లస్ అంతా చేయడానికి జనానికి అవస్థ అవుతుంది. కాబట్టి ఒక పెద్ద రైతు 5 ఎకరాలు వేసే రైతు ఈ సంవత్సరం 2 ఎకరాలు, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఒక్కొక్క సగానికి దిగుబడి అంటే పంట పెట్టుబడి తగ్గించారు. కాబట్టి ఇప్పుడు మాకు ఈ 10,000 ఉంది అన్న సంతోషమే తప్ప, కానీ 10,000 అయినా దిగుబడికి అంటే మా పెట్టుబడికి సరిపోతలేదు. కాబట్టి మీ ద్వారా మీడియా ద్వారా కానీ గవర్నమెంట్ కానీ మరి ఇతరులు కానీ సంధించి 15,000 ఉంటేనే మాకేమన్నా లాభాలు అంటే ఉంటుంది రైతుకు తప్ప, దీనికి అంతకుమించి 10,000 కూడా ఏం గిట్టుబడే పొజిషన్లో లేదు. కాబట్టి దీనికి స్పందించి ఈ సంవత్సరం చూసుకుంటే మొత్తాన్ని మీరు కూడా వస్తారు మార్కెట్లో ఎక్కడ కుప్పలు లేవు. ఈ సంవత్సరం మాకు డిసెంబరు లాస్ట్ ఇయర్ నుంచే చాలా అవుతుండే, ఇప్పుడు ఆల్రెడీ ఫిబ్రవరి వచ్చేసింది. ఫిబ్రవరి 20 తారీఖు పసుపు క్లోజ్ అయ్యే అవసరం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా సిండికేట్గా మారి కూడా మీకు ఏ షాప్కి వెళ్ళినా కూడా ఒకే ధర నిర్ణయించే విధంగా కూడా ఉంది. మరి దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు సిండికేట్గా మారి కూడా ధరలు అంతే, ఏదో ఒక్క కుప్పకేస్తారు 13,000, 12,500, 13 వేసేసి మిగతా మీడియా కానీ పేపర్ స్టేట్మెంట్ అదే చూపిస్తారు. కానీ ఇక్కడ 10,000 కన్నా మించి ధర పోతలేదు. కాబట్టి దీన్ని 15,000 ఉంటేనే మాకేమైనా గిట్టుబాటు అవుతుంది కాబట్టి పెట్టగలుగుతాం. ఈ సంవత్సరం కూడా కొందరు అనుకుంటూ పెంచుతున్నారు, పెంచే పొజిషన్లో లేదు రైతులు, ఎందుకంటే నష్టాల్లో ఉన్నాం కాబట్టి పెంచే పొజిషన్లో లేరు. కాబట్టి దీన్ని చూడాలని చెప్తున్నాను.
బాబు నువ్వు చెప్పే ఎంత కాలంగా నువ్వు పసుపు పండిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి పసుపు ధర పండిస్తున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది అప్పటికి? నేను దగ్గర 20 సంవత్సరాల వయసు నుంచి పసుపు పండిస్తున్నా. అంటే నాకు 70 సంవత్సరాలు, దగ్గర 50 ఏళ్ళు, 50 సంవత్సరాల నుంచి పసుపు పండిస్తా. ప్రతి సంవత్సరము 6 ఎకరాలు 7 ఎకరాలు ఇట్లా పెడతా నేను వాస్తవంగా. అంటే మా కన్న తల్లి లెక్క అది, ఇది వాస్తవంగా పసుపు ప్రతి రైతుకైనా కానీ కన్న తల్లి. అంటే ఫస్ట్ దీంట్లోనే మిగులుతాయి మాకు లాస్ట్ టైం. అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే ఒకసారి మాకు 15,000 16,000 అయినాయి వాస్తవంగా. అప్పుడు మంచిగా, అప్పుడు మళ్ళీ పెట్టుబడికి కూడా తక్కువ ఉండే. ప్రతి లేబర్ దొరుకుతుండ్రి మాకు, ఆ లేబర్ కూడా లేరు ఇప్పుడు వాస్తవంగా. ఒక లేబర్ కావాలంటే 1,000 రూపాయలు, ఆ 1,000 రూపాయలు కూడా ఆడికి బతిమిలాడాలి మనం. అట్లా 19,000 రూపాయలు 18,000 రూపాయలు ఎకరాకు దబ్బుడు ఖాళీ తీసుడే. అట్లా నడుస్తుంది ఇప్పుడు మార్కెట్. ఇప్పుడు ఈనాం చేసారు కదనే, ఈనాం చేసారు. ఇప్పుడు మొత్తం అయితే ఆన్లైన్ వ్యవస్థ అంతా కూడా ఒకే దగ్గర చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ ఓన్లీ నిజామాబాద్ మార్కెటే ఉంది, ఇక్కడ మహారాష్ట్ర కానీ వీళ్ళందరూ కూడా ఈ ఈనాం ద్వారా వాళ్ళని కూడా అనుసంధానం చేస్తే మీకు ఇంకా ఎక్కువ ధరలు వచ్చే అవకాశం ఉంటుంది. అది వాస్తవమైన మాట. ఇప్పుడు నేను చాంగిలి కూడా పోయినా, పోయిన సంవత్సరం చాంగిలి పోయినాము. అక్కడ వేరు ఉంటుంది మార్కెటింగ్, అంటే అది బీటే ఉంటుంది, ఇట్లా ఈనాం పద్ధతి లేదు చాంగిల్లా. కాకపోతే అది ఏంటంటే ఇట్లా ఎండలో పోయారు, సుఖమాలు ఉంటుంది, ఆడు ధర నిర్ణయిస్తాడు. ఒకరోజు ఆగి తెల్లారి లోపట్నే ఉంటుంది, అంతా గోదాములలోనే ఉంటుంది, అట్లానే ఉంటుంది సంచులలో. వాడు కాంటేస్ట్ చేసుకుంటాడు, తెల్లారి కాంటేస్ట్ మనకు డబ్బులు ఇచ్చేస్తాడు. కాబట్టి అక్కడ మార్కెటింగ్ మంచిగానే ఉండే, 8,000 9,000 దాకా ఉండే మంచి కొమ్ముకు. కానీ ఎప్పుడైనా ఈ సంవత్సరం కొద్దిగా మంచిదే. అంటే మొన్న మోడీ రైతు బోర్డు అని మరి ఏ పుణ్యమో మాకు ఏది తెలియదు, కాకపోతే కొద్దిగా పెరిగింది. ఈ సంవత్సరం అయితే పంట అయితే బాగా తక్కువ ఉన్నది. ఇప్పుడు 100 ఎకరాలు పెట్టేది ఇప్పుడు 60 ఎకరాలే పెట్టిండ్రు మొత్తం మీద టోటల్లా. ఆ టోటల్ ప్రకారం అంటే మళ్ళీ అల్లకెళ్ళి ఎన్ని బీమార్లు వచ్చినాయో, భూములలో ఖరాబ్ అయిపోయింది కొమ్ము, అనుకున్నంత వెళ్తలేదు. కాబట్టి మాకు ఇప్పుడు ఈ అన్నట్లు 15,000 దాకా ఉంటే మేము కొద్దిగా రైతులము మళ్ళీ వచ్చే సంవత్సరం అన్న ఎక్కువ పెడతాం. ఎందుకంటే మోడీ బోర్డు అన్నాడు, అది కూడా మాకు అయితే ఇంకా లాభం. అట్లా దాన్ని చేస్తా అంటారు కదా, మరి వచ్చే సంవత్సరం పెంచుతా మీకు పెరుగుతాయి అనుకుంటారా ధరలు? అదే పెరిగితే మంచిదే కదా, ఆశిస్తున్నాం, పెరగాలని ఆశిస్తున్నాము మేము. దానికి ఏంటంటే ఈ కొన్ని సంవత్సరాల సంది కొట్లాడుతున్నాం ఈ పసుపు బోర్డు గురించి. కాబట్టి ఇప్పుడు మొన్న బోర్డు ప్రకటించారు కాబట్టి దాన్ని తొందరగా అమలుకి తీసుకొచ్చి రైతులకు మేలు జరిగేటట్లు, ఎందుకంటే పాలిషింగ్ బీలిషింగ్ అన్నీ సదుపాయాలు ఉంటే ఇంకా రైతు ఇంకా లాభచ్చి విదేశాలకు ఎగుమతిగా మనము డెవలపింగ్ అవుతాం. రైతు కూడా ఎందుకంటే పంట పండితే ఇంకా మనకు ఎక్కువ శ్రద్ధ తీయదు కదా, లాభాలు అయితే మేము ఉత్సాహంగా పని చేసుకునగలుగుతాం కదా. పసుపు అంతా తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు మీకు, మీరు అంటే ధర మీకు ఏదైతే ఒక ధర పెడతారో ఈ ధర అంతా కూడా మీకు ఈ పసుపు అయిపోగానే, అంటే మొత్తం దీన్ని లోడ్ చేసుకోగానే మీకు డబ్బులు ఇమ్మీడియట్గా ఇస్తారా? ఇట్లా ఇమీడియట్గా డబ్బులు ఇస్తారు. అంటే మా దుకాణదారు డబ్బులు వెంటనే మాకు పట్టి తీసుకొని డబ్బులు ఇచ్చేసి పంపిస్తారు. కటింగ్ చేసుకొని ఒకళ్ళు రూపాయిన్నర కాడికి కట్ చేసుకుంటారు. ఏం కట్ చేస్తారు? ఇప్పుడు మాకు 1,00,000 వచ్చినాయి అనుకో, 1,00,000కు రూపాయిన్నర కాడికి 2 కాడికి ఇట్లా ఒకళ్ళు రూపాయిన్నర కాడికి కట్ చేసుకుంటాడు 100కి. ఎందుకోసం కట్ చేస్తారు? వాళ్ళ నెట్ పైలు ఇచ్చేందుకు. లేదంటే మనం ఒక 20 రోజుల తర్వాత తీసుకుంటే కట్ చేసుకోకుండా ఇస్తారు. అట్లా ఎప్పటి నుంచి ఇదే ఉందా లేకపోతే స్టార్టింగ్ సంది ఉంది మాకు తెలిసినప్పటి సంది. నేను ఇప్పుడు 40 సంవత్సరాలు 47 48 సంవత్సరాలు ఈ నాకు తెలిసి 30 సంవత్సరాలు చూస్తున్నా కాబట్టి ఇదే ఉంది. అంటే పట్టుకొని మేము జమాల మక్కలు అడ్డా చేస్తుంటే ఎప్పుడైనా కానీ కట్ చేసుకొని ఇస్తారు. ఇప్పుడు మీరు సరుకు తీసుకొస్తారు కదా, ఈ రోజు అయిపోతా మరి ఇంకేమైనా? రేపు ఉంటుంది. రేపు కాటా వేసిన తర్వాత, ఈ రోజు వచ్చినాం మేము, ఈరోజు బీట్ అవుతుంది, రేపు కాటా ఉంటుంది. రేపు కాటా వేసిన తర్వాత దుకాణదారు డబ్బులు ఇచ్చి పంపిస్తాడు కట్ చేసుకుని. ఇది మొత్తానికి నిజామాబాద్ మార్కెట్ అంటేనే పెద్ద మార్కెట్ అని చెప్పుకోవాలి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. దీంతోపాటు కూడా ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 3 జిల్లాలు ఏదైతే నిజామాబాద్ కావచ్చు, ఆదిలాబాద్, నిర్మల్కి సంబంధించిన 36,000 కరీంనగర్తో పాటు 36,000 ఎకరాలు కూడా కేవలం ఈ సంవత్సరం 36,000 ఎకరాలు
పండేది ఈసారి సగానికి సగం కూడా తగ్గించేశారని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే పసుపు ధర తక్కువ ఉండే కాబట్టి ఈసారి కూడా అలాంటి ధర ఉంటుందేమో అని ఆశించిన రైతులైతే దిగుబడి కూడా తక్కువ వేసారు, అంటే పంట తక్కువ వేశారు. దిగుబడి కూడా ఈసారి అంతంత మాత్రానికి ఉంది. ధర మాత్రం పెరగడంతో కూడా వేయలేకపోయామనే ఒకవైపు బాధ బెంగతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఈనాం ఏదైతే ఉందో ఈ ఈనాం కూడా ఏదైతే అన్ని రాష్ట్రాలకు కూడా దీన్ని అనుసంధానం చేస్తే మిగతా ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాల వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. అంటే ఈ ధర ఏదైతే ఉందో ఈ ధర కూడా రైతులకు మేలు జరిగే విధంగా ఉంటుంది. అది ఆ ప్రక్రియ చేసే విధంగా కొనసాగారు. బట్ ఇంకా అది అమల్లోకి రాని పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ పసుపు రైతులకు ఈసారి కన్నీరే మిగులుతుందని చెప్పొచ్చు. ఎంత ఆశలతో కూడా గంపెడ ఆశలతో గతంలో చూసుకున్నట్టయితే ఆ పసుపు అమ్మేసి బంగారం తీసుకునే పరిస్థితి ఉండేది. మరి ఈసారి మాత్రం పసుపు అమ్మినా కూడా ఏం లాభాలు లేకుండా పోతుందని చెప్పి మార్కెట్ కూడా పెరగాలి. దానికి సంబంధించిన ఏదైతే పసుపు బోర్డు కూడా తొందరగా అది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే తొందరగా కూడా రైతులకు చాలా లాభాలు కలుగుతాయని కూడా ఒకవైపు చెప్తున్న పరిస్థితి. ఇది నిజామాబాద్ పసుపు రైతుకు సంబంధించినటువంటి తాజా అప్డేట్. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్ నుంచి.